ముందుగా ఏ ప్లాట్‌ఫామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం మనం? RBI తో అనుసంధానమైన రిజిస్టర్డ్ అయిన ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? ఈ ప్లాట్‌ఫామ్ ఎంతకి ఏ క్రెడిట్ స్కోర్ కి ఇస్తుందంటే మినిమం క్రెడిట్ స్కోర్ 550 స్కోర్ మీకు ఉన్నట్లయితేనే మీకు లోన్ రావడం జరుగుతుంది. లోన్ అమౌంట్ మనకి ఎంత వరకు రావచ్చు? 25 lakhs. ఇందులో ప్రాసెసింగ్ ఫీజ్ అలాంటివి కూడా ఉంటాయా? అప్పుడు అదేంట్రా మనకి అవసరం 10,000కి అప్లై చేసుకున్నాం, బట్ వచ్చిందేమో 8,800 8,500 వచ్చింది, ఎలా రా బాబు అని చెప్పి అనుకుంటారు. వెల్కమ్ టు ఆల్రౌండర్ ఇన్ఫో. నా పేరు ఐశ్వర్య ప్రశాంత్. జనరల్గా మన ఆల్రౌండర్ ఇన్ఫో ఛానల్లో ఎక్కువ మంది పర్సనల్ లోన్ యాప్స్ గురించి, అది కూడా లో క్రెడిట్ స్కోర్లో వచ్చేటువంటి పర్సనల్ లోన్ యాప్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఈరోజు మన ఈ వీడియోలో లో క్రెడిట్ స్కోర్లో ఉన్నటువంటి పర్సనల్ లోన్ యాప్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి మనము గణనాథ్ గారితో డిస్కస్ చేయబోతున్నాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్రౌండర్ ఇన్ఫో. మీకు తెలిసిందే, నా పేరు గణనాథ్ శంకర్. యాక్చువల్లీ ఈ పర్టిక్యులర్ వీడియో ఏదైతే ఉందో లో క్రెడిట్ స్కోర్లో పర్సనల్ లోన్ అనే పర్టిక్యులర్ వీడియో గురించి చాలా డిమాండ్ ఉందని చెప్పాలి. అసలు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ లేకపోతే మన కమెంట్ బాక్స్ లో చెప్పేవాళ్ళు కూడా జెన్యూన్ గా మీరు వీడియో చేస్తారు, చాలా రివ్యూస్ మీరు చెప్పేది కూడా లోన్ యాప్స్ గురించి, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, సో దాన్ని చాలా జెన్యూన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందుకనే మాకు మీ ఛానల్ పైన ట్రస్ట్ ఉంది. మీరెందుకు ఒక వీడియోని సపరేట్ గా ఈ పర్సనల్ లోన్ యాప్స్ లో క్రెడిట్ స్కోర్ లో ఎక్కడైతే దొరుకుతాయి, ఏ ప్లాట్ఫామ్ లో దొరుకుతాయి అని చెప్పి చేయకూడదని చెప్పి చాలా కాలంగానే అడుగుతున్నారు. ఐ బిలీవ్ అండ్ ఐ స్ట్రాంగ్లీ హోప్ దిస్ పర్టిక్యులర్ ఈ వీడియో మీకు అందరికి కూడా ఒక సొల్యూషన్ గా దొరుకుతుందని చెప్పి చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ వీడియో విషయానికి వచ్చేస్తే క్రిస్టల్ క్లియర్ గా కొంచెం ఓపిక్ గా వినండి. స్కిప్ చేసి వెళ్ళిపోతే కొన్ని విషయాలు మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే చాలా విషయాలని డీటెయిల్డ్ గాను మీకు ఇన్ఫర్మేషన్ ని జెన్యూన్ గా అందించాలనే ఉద్దేశంతోనే చేస్తున్న ఒక వీడియో ఇది. సో ఇందులో మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, జనరల్ గా పర్సనల్ లోన్స్ అంటే బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. బట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే పర్సనల్ లోన్స్ లో ప్రాబ్లం ఏంటంటే చాలా డాక్యుమెంట్స్ అవసరాలు ఉంటాయి అనమాట. మనం డైరెక్ట్ గా వెళ్ళాలి, చాలా డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో ఇమీడియట్ గా ఎమర్జెన్సీకి లోన్ కావాలనుకుంటే ఈ బ్యాంక్స్ ద్వారా మనకి లోన్స్ పొందడం అనేది చాలా కష్టమైన విషయం. సో అందుకనే చాలా మంది ఏంటంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో లోన్ పొందుతూ ఉంటారు. బట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో జెన్యూనిటీ ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో తెలియకుండా మనం అసలు RBI రిజిస్టర్డా కాదా అన్న విషయం అంతా కూడా తెలియకుండా చాలా మంది లోన్ తీసేసుకుంటూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. దీని నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు, సొల్యూషన్ చెప్పండి అని చెప్పి మనకే చాలా మంది అడుగుతూ ఉంటారు. సో మనం ఈ రోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మాక్సిమం మనం ఏదైతే ఈ రోజు పర్సనల్ లోన్స్ లో క్రెడిట్ స్కోర్ లో అందించే బ్యాంక్స్ అని చెప్పి చెప్తున్నామో అదంతా కూడా ఆన్లైన్ లో మీకు అవైలబిలిటీలో ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఆన్లైన్ ద్వారానే ఈజీగా మీరు లోన్ పొందొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం జెన్యూన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జెన్యూన్ ప్లాట్ఫామ్స్ ని మాత్రమే మనం సజెస్ట్ చేయబోతున్నాం అనమాట. సో కొంతమందికి కొన్ని ప్లాట్ఫామ్స్ లో లభించవచ్చు, మరి కొంతమందికి ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ లో లభించవచ్చు. సో దట్ వీడియోని మీరు డీటెయిల్ గా చూసినట్లయితే సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక బ్యాంక్ లో, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మీకు లోన్ దొరకకపోయినా ఇంకొక ప్లాట్ఫామ్ లో దొరికే అవకాశాలు 99.99% ఉంటుంది. కాబట్టి దిస్ వీడియో ప్లీజ్ డోంట్ స్కిప్, వాచ్ ఇట్ ఇన్ ఫుల్ అని చెప్పి నా చిన్న రిక్వెస్ట్. ముందుగా ఏ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం మనం? ఎస్, క్లియర్ గా చెప్పేసాం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి అని చెప్పి. ఫస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫుల్లెటాన్ ఇండియా లిమిటెడ్ అనమాట. దీని గురించి చాలా మందికి తెలుసుండొచ్చు, ఇంకా చాలా మందికి తెలుసుండకపోవచ్చు. ఎస్, ఇది ఒక జెన్యూన్ ఆన్లైన్ ప్లాట్ఫామే. సో వీళ్ళు RBI చేత రిజిస్టర్డ్ అయిన బ్యాంక్ కాదు, NBFC. బ్యాంక్ కి NBFC కి తేడా మనం క్రిస్టల్ క్లియర్ గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇక్కడ ఆ డిస్కషన్ వద్దు. సో వీళ్ళు ఒక NBFC అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో వీళ్ళ ముఖ్య ఉద్దేశం బ్యాంకుల లాగా డిపాజిట్లను స్వీకరించడం, సేవింగ్స్ అకౌంట్స్, డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి, అదంతా ఉండదు. సో వీళ్ళు లోన్స్ ఇవ్వడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ లోన్స్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ తో వీళ్ళు ప్రాఫిట్ ని పొందుతూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఆలోచిస్తే RBI తో అనుసంధానమైన రిజిస్టర్డ్ అయిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో దీన్ని మొట్టమొదటిగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు లో క్రెడిట్ స్కోర్కే ముఖ్య గమనిక. సో ఇండియాలో క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ స్కోర్ బాగున్నట్లయితేనే మీకు లోన్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా లోన్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళలో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లో క్రెడిట్ స్కోర్ అన్నాము, ఆ లో క్రెడిట్ స్కోర్ ఎంత అనేది కూడా మనం చెప్పేస్తే ఐ బిలీవ్ వ్యూవర్స్ కి ఇంకొంచెం ఐడియా వస్తుంది. ఎస్ అండి, మామూలుగా హెల్దీ క్రెడిట్ స్కోర్ అనేది ఎనీథింగ్ బిట్వీన్ 750 to 900. బట్ మాక్సిమం పరిస్థితి ఎలా ఉంటుంది అంటే 750 క్రెడిట్ స్కోర్ చాలా మందికి ఉండదు, బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్ అనుకోండి, వాటి గురించి ఎందుకు. సో ఈ ప్లాట్ఫామ్ ఎంతకి ఏ క్రెడిట్ స్కోర్ కి ఇస్తుందంటే మినిమం క్రెడిట్ స్కోర్ 550 స్కోర్ మీకు ఉన్నట్లయితేనే
మీకు లోన్ రావడం జరుగుతుంది. 550 అనేది ఎంతకంటే మినిమం నాకు తెలిసి ఏ ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు. 550 క్రెడిట్ స్కోర్ అనేది దరిద్రపు పక్షంలో కూడా నాకు తెలిసి 550 క్రెడిట్ స్కోర్ చాలా మందికి ఉండొచ్చు. సో వాళ్ళకి కూడా ఈ ప్లాట్ఫామ్ లోన్ ఇస్తున్నారు అనమాట. లోన్ అమౌంట్ మనకి ఎంత వరకు రావచ్చు ఇందులో? లోన్ ఇందులో అప్ టు 25 lakhs. మాక్సిమం పర్సనల్ లోన్స్ అంటేనే మనం 5 lakhs, 4 lakhs, 10 lakhs అని చెప్పి అప్లై చేస్తుంటాం. సో వీళ్ళు మాక్సిమం 25 lakhs వరకు కూడా లోన్ అమౌంట్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఒక విషయం, 25 lakhs అనేది మేబీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్. అన్ని క్రెడిట్ స్కోర్ కి 25 lakhs వరకు దొరకపోవచ్చు. బేసికలీ చాలా మంది 50,000, ఒక 25,000, 1 lakh లోపల లోన్ కావాలనుకునే వాళ్ళకి నాకు తెలిసి 550 క్రెడిట్ స్కోర్ తోనే ఈ ప్లాట్ఫామ్ లో లోన్ పొందే అవకాశం ఉంటుంది. మరి ఇందులో ప్రాసెసింగ్ ఫీజ్ అలాంటివి కూడా ఉంటాయా? ప్రాసెసింగ్ ఫీ లేకుండా ఏ ప్లాట్ఫామ్ కూడా లోన్ ని ఇవ్వట్లేదన్న విషయాన్ని గ్రహించాలి. సో కొన్ని బ్యాంక్స్ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి దీనిని హిడెన్ చార్జెస్ రూపంలో ప్రాసెసింగ్ ఫీజ్ ని వేస్తారు. అది ఆర్బీఐ రిజిస్టర్డ్ అయినా సరే మనకి చెప్పరు. మనకి లోన్ అంతా క్రెడిట్ అయిన తర్వాత చాలా డెబిట్స్ ఉంటాయి, దాంట్లో చాలా విషయాలు మైనస్ అయిపోయి ఉంటాయి. అప్పుడు అదేంట్రా మనకి అవసరం 10,000కి అప్లై చేసుకున్నాం, బట్ వచ్చిందేమో 8,800, 8,500 వచ్చింది, ఎలారా బాబు అని చెప్పి అనుకుంటారు. సో వీళ్ళు కూడా ప్రాసెసింగ్ ఫీ అనేది చార్జ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ నాట్ హిడెన్ ఫర్ ద గాడ్ సేక్. సో వీళ్ళు ఓపెన్ గానే డిడక్ట్ చేస్తున్నారు. సో అమౌంట్ ఆ పర్సెంటేజ్ ఎలా ఉందంటే లోన్ అమౌంట్ ఎంత అయితే ఎదుగుతారో ఆ టోటల్ లోన్ అమౌంట్ నుంచి 3% వరకు 3% వరకు అంటున్నారు. సో ఇది డిఫర్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద క్రెడిట్స్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి, ప్రాసెసింగ్ ఫీస్ కానివ్వండి, మాక్సిమం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీ యొక్క క్రెడిట్ స్కోర్ ని బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ పర్ ద ఆర్బీఐ రూల్స్ ప్రాసెసింగ్ ఫీ అనే దాన్ని ఒక ఎన్బిఎఫ్సి కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి పర్టిక్యులర్ పర్సెంటేజ్ అనేది ఫిక్స్ చేసి మీ క్రెడిట్ స్కోర్ ఎలా ఉన్నా సరే, ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే ఆ ప్రాసెసింగ్ ఫీనే అందరికి కూడా విధించాలి. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఆర్బీఐ రిజిస్టర్డ్ సంస్థలు కూడా ఇది చేయట్లేదు. దాన్ని కూడా క్రెడిట్ స్కోర్ తో లింక్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫేర్. బట్ స్టిల్ వీళ్ళు చెప్తున్న విషయం ప్రకారం జెన్యూన్ గా అప్ టు 3% అనేది టోటల్ లోన్ అమౌంట్ అయితే మనం అప్లై చేస్తున్నామో దానిపై నుంచి డిడక్ట్ చేయడం జరుగుతుంది. రీపేమెంట్ టెన్యూర్ అనేది ఎలా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా లోన్ మనం తీసుకున్నామంటే ఆ లోన్ ని రీపే చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనకి తక్కువ క్రెడిట్ స్కోర్ కి లోన్ వచ్చినా ఫ్యూచర్ లో మేబీ వీడే కూడా మనకి ఇవ్వకపోవచ్చు, రీపేమెంట్ హిస్టరీ సరిగ్గా లేకపోతే. సో అలా చూసుకుంటే రీపేమెంట్ ఏ విధంగా ఉంది, ఫ్లెక్సిబుల్ గా ఉందా లేదా అని చెప్పి చూస్తే ఫ్లెక్సిబుల్ గానే ఇచ్చారు. సో మన అమౌంట్ ని బట్టి మినిమం 6 months నుంచి మాక్సిమం 60 months వరకు కూడా రీపేమెంట్ టెన్యూర్ ని వీళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది. సెకండ్ లోన్ ప్లాట్ఫామ్ ఇది చాలా ఫేమస్. బట్ ఇందులో చాలా కిరికిరీలు ఉంటాయి. కిరికిరి లేని ప్లాట్ఫామ్ ఏది లేదన్న విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఇదంతా కూడా ఆర్బీఐ రిజిస్టర్డ్ అయినా కూడా వాళ్ళ పైన ఆర్బీఐ యొక్క నిఘా 100% పనిచేయట్లేదు. ఎంతవరకు పనిచేస్తుంది అంటే హరాస్మెంట్స్ అన్ని ఉంటాయి కానీ బట్ పర్టిక్యులర్ గా ఇల్లీగల్ గా మిమ్మల్ని ఏం చేయలేడు. ఏది ప్రొసీడ్ అవ్వాలన్నా కూడా పేపర్స్ ద్వారా డాక్యుమెంట్స్ ద్వారా లీగల్ గానే ప్రొసీడ్ అవ్వగలరు. అది కూడా చాలా నోటిఫికేషన్స్ మీకు ఇవ్వాలి, చాలా వార్నింగ్స్ మీకు ఇష్యూ చేయాలి మీరు లోన్ అమౌంట్ ని పే చేయని పక్షంలో. దాని తర్వాతే వీళ్ళు యాక్షన్ తీసుకోగలరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో దట్ ఇవన్నీ కూడా జెన్యూనే. సో సెకండ్ చాలా చాలా కిరికిరి అనే విషయం. బట్ స్టిల్ తక్కువ క్రెడిట్ స్కోర్ అంటాం కాబట్టి అది ఏదో కదండి, బజాజ్ ఫిన్సర్వ్. సో బజాజ్ ఫిన్సర్వ్ మనకి 600 క్రెడిట్ స్కోర్ ఉంటేనే, ఇంతకుముందు చెప్పింది 550, సో వీళ్ళు మరి అంత తక్కువ ఇవ్వడు. 600 క్రెడిట్ స్కోర్ మీకు ఉంటే కూడా మీకు లోన్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ వీళ్ళకి ఆఫీసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ కి డైరెక్ట్ గా వెళ్తే కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేయకండి. ఆన్లైన్ లో అప్లై చేస్తే మేబీ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా కొన్నిసార్లు అది ఆటోమేటెడ్ గా తీసుకుంటుంది కాబట్టి రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మీకు ఖచ్చితంగా లోన్ పొందాలి, మీకు కావాలి అనుకుంటే 2 విషయాలు ఉన్నాయంటారండి మీరు గుర్తుపెట్టుకోవాలి బజాజ్ ఫిన్సర్వ్. ఒకటి, మనకి కాల్స్ వస్తాయి. బజాజ్ ఫిన్సర్వ్ నుంచి కాల్ వస్తుంది, మీకు ఇంత లోన్ ఎలిజిబిలిటీ ఉందని చెప్పి చెప్తుంది. మరి మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంది అండ్ మీకు అవసరం అనుకుంటే ఆ కాల్లోనే మీరు డీటెయిల్స్ చెప్పి ఎలిజిబుల్ అవ్వడం అనేది చాలా సులువైన పద్ధతి. ఎందుకంటే వాళ్లే మనకి కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఎలాగోలాగా మన నెత్తి మీద లోన్ ని కట్టబెట్టే ఒక విషయమే వాళ్ళు చేస్తారనమాట. నెత్తి మీద ఎందుకు కట్టబడతారో మీకు తెలుసు, బట్ స్టిల్ ఇదే ప్రాసెస్ వాళ్లే చేసినట్లయితే ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. అండ్ రెండో విషయం, బజాజ్ ఫిన్సర్వ్ లో పనిచేసే వాళ్ళు చెప్పడం ఏంటంటే మీకు మీరుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి, వాళ్ళ వెబ్సైట్ ఉంది, అప్లికేషన్స్ ఉన్నాయి, ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి, దాంట్లో మీరు అప్లై చేయొద్దండి అంటున్నారు. ఎందుకంటే ఆటోమేటెడ్ కాబట్టి కొన్నిసార్లు ఎలిజిబిలిటీ రాకపోవచ్చు. సో డైరెక్ట్లీ బ్రాంచ్కి వచ్చి ఇక్కడ మా ఏజెంట్స్ ని కలిసినట్లయితే మేము ఎక్స్ప్లెయిన్ చేసి మాక్సిమం పుష్ చేస్తాం, మీకు లోన్ ఇచ్చే విధంగా మేము పుష్ చేస్తాము. ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని ట్రై చేసి
పుష్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఇది జెన్యూనే, మళ్ళీ చెప్తున్నాను, బజాజ్ ఫిన్సర్వ్ ఇస్ అ జెన్యూన్ ప్లాట్ఫామ్, ఆర్బీఐ రిజిస్టర్డ్, డౌటే లేదు. బట్ కిరికిరి లేదా అంటే ఉంటుంది, హరేస్మెంట్ లేదా అంటే ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు నాన్ రిజిస్టర్డ్ ఆర్బీఐ ప్లాట్ఫామ్స్. నాన్ రిజిస్టర్డ్ ఆర్బీఐ ప్లాట్ఫామ్స్ లో చాలా దారుణంగా ఉంటుంది, మనం కంప్లైంట్ కూడా చేయలేము, తెగించేసి లోన్ తీసేసుకోవడమే దాంట్లో. బట్ ఇందులో అలా కాకుండా ఇల్లీగల్ గా ఏం చేయడు, మిమ్మల్ని బెదిరించలేడు, వాడు ఏం చేసినా లీగల్ గా చేయాలి. సో మీరు కూడా లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అది ఒకటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఒక పెద్ద బెనిఫిట్ అని చెప్పాలి. వీళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ని యాన్యువల్, ఏదైనా యాన్యువల్ ఇంట్రెస్ట్ మనం చెప్తున్నాం, పర్ యానమే చెప్తున్నాం. సో వీళ్ళ బేసిక్ యానం పర్ యానం ఇంట్రెస్ట్ 13% నుంచి మొదలవుతుంది. ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకోవాలి. ఎలిజిబిలిటీ ఎలాంటి వాళ్ళకి? ఎలిజిబిలిటీ బోత్ ఫర్ సాలరీడ్ ఎంప్లాయీస్, ఐ మీన్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కి కూడా ఎలిజిబిలిటీ ఉంది, ఫుల్లర్టాన్ కి కూడా ఉంది. బట్ ఫుల్లర్టాన్ అయినా సరే, బజాజ్ ఫిన్సర్వ్ అయినా సరే, మీరు ప్రాపర్ సాలరీడ్ ఎంప్లాయీ అయితే, సాలరీడ్ ఎంప్లాయీ అయితే ఇట్స్ నాట్ అబౌట్ పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా పర్లేదు, మీరు సాలరీడ్ పర్టిక్యులర్ అకౌంట్ లో మీకు సాలరీ అకౌంట్ ఒకటి ఉండాలి. ఆ సాలరీ అకౌంట్ లో మంత్లీ సో ఆన్ సో డేట్ లో మీకు ఒక అమౌంట్ పడుతుంటే చాలు. 15,000 నుంచి మీకు సాలరీ ఉంటే కూడా సరిపోతుంది. వాళ్ళకు కూడా లోన్స్ అనేటివి ఈ రెండు ప్లాట్ఫామ్ కూడా ఇస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి పాస్ట్ రికార్డ్ చూస్తారనమాట, ఏం బిజినెస్ చేస్తున్నారు, అసలు బిజినెస్ లో లాభాలు, ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి. 6 months కి వాళ్ళు మన బ్లాంక్ స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని చెప్పి ఆ ట్రాన్సాక్షన్ లిస్ట్ ని బట్టి ఇస్తారు. అండ్ మీ బిజినెస్ గనక పెద్దదయ్యి ఉంటే, మీరు ఐటీఆర్ గనక ఫైల్ చేసే వాళ్ళు అయితే ఈజీ. సో ఐటీఆర్ రిటర్న్స్ మీరు డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తే ఇంకా చాలా ఈజీగానే మీకు లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇందులో మరి బజాజ్ ఫిన్సర్వ్ లో ప్రాసెసింగ్ ఫీచర్స్ అన్ని ఎలా ఉంటాయి? ప్రాసెసింగ్ ఫీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన దాంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే, 4% ప్రాసెసింగ్ ఫీ. కొంతమందికి 5% కూడా అంటున్నారు. మీరు మాత్రం డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళతో అంత క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకుని దాని తర్వాత అప్లై చేసుకోండి. సో ప్రాసెసింగ్ ఫీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది బజాజ్ ఫిన్సర్వ్ ప్లాట్ఫామ్ లో. బట్ మనకి అవకాశం, లోన్ పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీళ్ళలో ఉండే ఒక పెద్ద బెనిఫిట్ చెప్తాను. మీరు ఏదైనా బజాజ్ ఫిన్సర్వ్ లో ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటారు, మనం షాప్కి వెళ్ళి ఏదైనా ఒక ప్రోడక్ట్ ని, ఒక ఫోన్ నో, లేకపోతే ఒక స్పీకర్, ఇంకేదైనా ఒక వస్తువు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సింపుల్ గా చెప్తున్నా, మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఉంటే ఆల్రెడీ మీరు బజాజ్ ఫిన్సర్వ్ లో ఎగ్జిస్టింగ్ కస్టమర్. సో మీరు దానికి కరెక్ట్ గా పే చేసినట్లయితే మీకు పర్సనల్ లోన్ పొందే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం నెగోషియేట్ చేసే అవకాశం ఉంటుంది, కొంచెం తక్కువగా నెగోషియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ అన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్, మీలో చాలా మంది ఈఎంఐలో మొబైల్స్ కానీ ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొనుంటారు, హోమ్ అప్లయన్సెస్ ఏదో ఒకటి కొనుంటారు. సో అలా కొన్నట్లయితే మీకు లోన్ అవకాశం ఎక్కువ, అట్ ది సేమ్ టైం మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ న్యూ కస్టమర్స్ అయితే, న్యూ కస్టమర్స్ కి నేను స్టార్టింగ్ లో ఏదైతే చెప్పానో, సో ఆ ప్రాసెస్ అంతా కూడా అట్లే కాపీ పేస్ట్ చేసుకోండి. మరి నెక్స్ట్ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్, ఇది ఈ మధ్య చాలా చాలా పాపులర్ అవుతున్నారు. సో వీళ్ళు యాక్చువల్ గా క్రెడిట్ కార్డ్స్ ద్వారా వీళ్ళ ఇండస్ట్రీ, వీళ్ళ బ్యాంకింగ్ సెక్టర్ అనేది చాలా ఫేమస్ అయింది. వీళ్ళు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఉన్నారు. వీళ్ళు ఒక ప్రాపర్ బ్యాంక్, అట్ ద సేమ్ టైం ఎన్బిఎఫ్సి కూడా, వాళ్ళే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది బ్యాంక్ కూడా, డిపాజిట్స్ ని కూడా వీళ్ళు స్వీకరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎన్బిఎఫ్సి గా వీళ్ళు లోన్స్ ని కూడా శాంక్షన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళు చాలా చాలా పాపులారిటీని తెచ్చుకుంటున్నారు. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా వీళ్ళు ఉన్నారు, అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్ గానే మీరు అప్లై చేసి లోన్ కూడా పొందొచ్చు. వీళ్ళలో కూడా మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? వీళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, బట్ అట్ ద సేమ్ టైం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం టఫ్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, అవకాశాలు చాలా మందికి, నేను మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మందికి ఐడిఎఫ్సిలో మాకు లోన్ వచ్చాయి బ్రో అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం వ్యారీ అయి ఉంటాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు యువర్ క్రెడిట్ స్కోర్. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 10.49% నుంచి 18% వరకు పర్ యానం మీకు ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. బట్ వీళ్ళ దగ్గర ఉండే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, బజాజ్ ఫిన్సర్వ్ లాగో లేకపోతే ఇంకే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాగో దాపెట్టేసి కొన్ని విషయాల్ని హైడ్ అండ్ సీక్ లాంటివి ఆర్డర్ ఏదైనా జెన్యూన్ గా మీకు ముందుగానే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆన్ పేపర్ ప్రతి విషయం ఉంటుంది. యాక్చువల్లీ ప్రతి వాళ్ళు కూడా ఆన్ పేపర్ లో ప్రెజెంట్ చేస్తారని మాటల్లోనే చెప్పరు. డాక్యుమెంట్స్ ని అందుకనే రెఫర్ చేయమని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. డాక్యుమెంట్స్ విల్ స్పీక్ ఎవ్రీథింగ్, బట్ మనం ఓపిక్ గా చదవం అంతే. సో వీళ్ళు డాక్యుమెంట్ లో ఉండే విషయాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, బాధ్యతగా నడుచుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. బట్ వీళ్ళ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. కంప్లైంట్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్స్ లేవు, బట్ స్టిల్ కంపారిటివ్లీ వీళ్ళు బెటర్. సో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి, బట్ క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 13.49% to 18% క్రెడిట్ స్కోర్ ని బట్టి వ్యారీ అయిపోతూ ఉంటుంది. లోన్ అమౌంట్ ఎంత వరకు రావచ్చు సార్? లోన్ అమౌంట్, సో వీళ్ళు మాక్సిమం మీకు 40 lakhs వరకు కూడా లోన్ అమౌంట్ ని వీళ్ళు మీ క్రెడిట్ స్కోర్ ని బట్టి, మీ ఎలిజిబిలిటీని బట్టి, శాలరీ డీటెయిల్స్
లేకపోతే అదర్ సోర్సెస్, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే, బిజినెస్ చేసుకునే వాళ్ళైతే ఐటీఆర్ రిటర్న్స్, దీన్ని అంతా కూడా బేస్ చేసుకొని మాక్సిమం 40 lakhs వరకు కూడా వీళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. మరి ఇందులో ప్రాసెసింగ్ ఫీ అండ్ ఫీచర్స్ అనేటివి ఎలా ఉంటాయి? ప్రాసెసింగ్ ఫీ 3.5% అని చెప్తున్నారు. సో జెన్యూన్ గానే నమ్మొచ్చు మనం. 3.5% మీ లోన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిపైన వీళ్ళు డిడక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా చాలా ముఖ్యమైన విషయం, వీళ్ళ లోన్ టెన్యూర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ లోన్ టెన్యూర్ అని చెప్తున్నారు. వీళ్ళు చాలా ఆఫర్ చేస్తున్నారండి. 12 months నుంచి 60 months వరకు డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా ప్రతి ఊర్లోనూ, ఆల్మోస్ట్ చిన్న ఊర్లో కూడా, సుమారుగా ఉండే ఒక ఊర్లో కూడా వీళ్ళ యొక్క బ్రాంచ్ ఉన్నాయి. సో ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు డైరెక్ట్ గానే డిస్కస్ చేయొచ్చు. సో అలాంటి సందర్భంలో వీళ్ళకి సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లోన్ డిపార్ట్మెంట్స్. వీళ్ళంతా ప్రైవేట్ బ్యాంక్స్ కాబట్టి వీళ్ళే మిమ్మల్ని పుష్ చేస్తారండి. మీరు ఒక్కసారి వాళ్ళని మీట్ అయితే చాలు, వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. సో మీకు లోన్ ఇప్పించేంత వరకు వాళ్ళే కష్టపడతారు, మాక్సిమం ట్రై చేస్తారు, వాళ్ళ లెవెల్ బెస్ట్. సో ఇవన్నీ రిజిస్టర్డే. సో వీళ్ళు కూడా ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఏంటంటే మాక్సిమం పుష్ చేసి లోన్ ప్రాసెస్ అయ్యే విధంగా చూస్తారు 3.5%తో, ఆల్రెడీ చెప్పిన విధంగా. అట్ ద సేమ్ టైం టెన్యూర్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మీరు ఏదైతే కట్టగలరో, మీకు ఏదైతే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, మీ శాలరీకి ఏదైతే డివైడ్ చేస్తే ఇది ఈజీగా ఉంటుంది అనుకుంటారో ఆ ప్రొసీజర్ని మీరు ఫాలో అయితే బెటర్ అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పటి వరకు మనం కొన్ని బ్యాంక్స్ గురించి డిస్కస్ చేసాము. ఆల్రెడీ మన వీడియో చాలా లెంతీగా పోవడం వల్ల ఇంకొక పార్ట్ 2 వీడియోగా మనం ఇంకొన్ని బ్యాంక్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ పార్ట్లో మిగతా బ్యాంక్స్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో పార్ట్ 2 మిస్ అవ్వద్దు.